ఈ మోరియా కొండ ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం అని అంటే, ప్రభువును ప్రభు యందలి విశ్వాసం కలిగిన అబ్రహాము, ప్రభువును ప్రేమించిన అబ్రహాము, తర్వాత మూడవది ప్రభు కొరకై ఎంత క్రయమైనా చెల్లించడానికి ఇష్టపడిన అబ్రహాము. తర్వాత మరొక తలంపు ఏమిటంటే, ప్రభువుకు భయపడిన అబ్రహాము. ఆదికాండం 22:12. ఇందువల్ల నువ్వు దేవునికి భయపడేవాడు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఆయన చేశాడు గనుక అప్పుడు దీవించాడు. ఏమన్నాడు 12, 13 వచనాల్లో? నేను నీ సంతానంలోకి ఇది ఇస్తాను. ఆ వచనం చదవండి. దీవించాడు. 12వ వచనంలో దేవునికి భయపడేవాడు అంటాడు. 13 చూడండి. ఆ, ఆ, ఆ మాట చూడమ్మా. నేను నిన్ను ఆశ్రయించి 17 వచ్చింది చదవండి. ఆ, ఆ, ఉమ్. అది చాలు. కాబట్టి ఇక్కడ అబ్రహాం నుండి ఏం జరిగినది అని అంటే, అబ్రహాం దేవుని విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసంతో ఆదికాండం 12వ అధ్యాయంలో బయలుదేరాడు. రెండవది దేవుణ్ణే ప్రేమించేవాడు. కొడుకు కాదు, కూతురు కాదు, భార్య కాదు, భర్త కాదు, దేవుణ్ణే ప్రేమించేవాడు. మూడవది దేవుని కొరకై ఎంత క్రయమైనా చెల్లించడానికి సిద్ధపడ్డాడు. ఎలా అంటే కట్టెలు చీల్చాడు. వృద్ధాప్యంలో కట్టెలు చీల్చాడు. అంటే క్రయం చెల్లించేవాడు. ఏ వయసైనా, ఎంత ఏ సమయమైనా, ఎప్పుడైనా దేవుని ప్రేమించేవారు సాకులు చెప్పరు. క్రయం చెల్లించాడు. ఆయనే కట్టెలు చీల్చాడు ముసలోడు. అంటే నా దేవుని పని నేను చేయాలి. మీరు సువార్త పత్రికలు ఇచ్చిరండి, మీరు ఈ షాపులు వేయండి, మీరు అది చేయండి, మీరు ఇది చేయండి అని చెప్పటం కాదు. మనం కూడా ఏం చేయాలి? మందిరంలో పని చేయండి కాదు, చేద్దాం.
అందరూ కలిసి చేసేవారుగా ఉండాలి. అబ్రాహాము విశ్వాసంతో ఆ పని చేశాడు. తర్వాత అబ్రాహాము జీవితంలో మనకు ఏం నేర్చుకుంటున్నామంటే, దేవునందు విశ్వాసం కలిగిన వాడు, విశ్వాస వీరుడు, దేవుణ్ణే ప్రేమించిన వాడు. తర్వాత ఆ కట్టెలు చీల్చి అంటే ప్రభు కొరకై క్రయము, అంటే కష్టపడే మనస్తత్వం. మూడవది ఏ మనసు? కష్టపడేవాడు దేవుని కొరకు. నాలుగవది చెప్పండి. నాలుగవది దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకుండా కొడుకునే దేని మీద పండబెట్టాడు, కట్ల మీద పరుండి పెట్టాడు. అంటే దేవునికి తప్ప ఎవరికి ఆయన హృదయంలో స్థానము లేదు. దేవుని తప్ప దేన్ని ప్రేమించేవాడు కాడు. ఐదవది అక్కడ దేవుడిచ్చిన మాట ఏమిటంటే, ఇందువల్ల నువ్వు దేవునికి భయపడేవాడు. మొదటిది దేవుని అందరి విశ్వాసం. రెండవది దేవుణ్ణే ప్రేమించేవాడు. మూడవది దేవుని కొరకే కష్టపడేవాడు. ఏ వయసైనా సరే, ఇప్పుడైనా ఏ వయసైనా, ఏ కాలంలోనైనా దేవుని కొరకే కష్టపడేవాడు ఎవరు? బలిపీఠాలు కట్టేవాడు, అర్పణలు అర్పించేవాడు, కట్టెలు చీల్చేవాడు. మామూలు విషయాలు కాదు. ఇంకోటి చెప్పనా, ఆయన ఇంట్లో ఎంతమంది పని మనుషులు? మనకు ఒక పని మనిషి దొరకడు. మన ఇళ్లలో ఓ పని మనిషి దొరుకుతారా? ఈ నెల చేస్తే వచ్చిన రా తిట్టి మానేస్తారు మనల్ని, మన సిస్టర్లు అట్లాంటి వాళ్ళు. సద్దన్నం కూడా అది దాసి ఫ్రిడ్జ్లో పాడేయలేక ఇస్తారు. మన ఇంట్లో ఒక్క నెల చేస్తే నెక్స్ట్ మంత్ చేయరు. అబ్రాహాము ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 318 మంది ఇంట్లో పుట్టి అలవరచబడినవారు ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఇంతమంది పనివారు ఉండగా ఆయనే కట్టెలు, అంటే దేవుని అర్పణ, దేవుని పని, దేవుని సేవ అంటే ఒక విలువైనదిగా చూస్తాడు. ఎవరు? అబ్రాహాము. ఎవరు చేయదు, నేనే చేస్తాను. తర్వాత ఏం చేశాడు? ఆ కట్టెలు చీల్చి, అది మూడవది. నాలుగవది ఏం చేశాడు? దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకుండా తన కుమారుడిని బంధించి, ఆ సీన్ తలుచుకుంటూ బాధ అనిపిస్తుంది. పుట్టక ఒక కొడుకు పుడితే వాడిని కూడా బంధించమంటే మీరు ఇస్తారా ప్రాణం? నేను ఇస్తానా? నన్ను తీసుకోమంట, నా కొడుకొద్దు, నన్ను తీసుకోమంట. కానీ అబ్రహాము దేవుని విషయాలు వెనకాడలేదు. అందుకే వాళ్ళకి మనకు అంత తేడా. జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు, భూమి ఆకాశాలకు ఉన్నంత తేడా. తర్వాత నాలుగవ దానిలో దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించేవాడు కాడు. ఐదవది ఆయన ఎవరంటే దేవునికి భయపడేవాడు. ఈ అనుభవాలు మనలో ఉన్నప్పుడు ఈ మోరియాలోకి కనబడుతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మోరియాలు ఈ 5 అనుభవాలు కనబడుతున్నాయి. ఇలాంటివి మన జీవితాల్లో కూడా జరిగినప్పుడు మన సంఘం ఏమవుతుంది చెప్పండి? సంఘం వర్ధిల్లుద్ది. ఈ సంఘంలో కూడా ప్రభు యందు విశ్వాసం కలిగిన వారు ఉండాల. మా సంఘాన్ని మా దేవుడు అభివృద్ధి పరుస్తాడు, మా అక్కర్తలు మా దేవుడు తీరుస్తాడు. ఈ మధ్యాహ్న కాలం మా కుటుంబ వ్యక్తిగత సంఘ అక్కర్తలు దేవుడు తీరుస్తాడు, మా పరిస్థితులను దేవుడు బలపరుస్తాడు, మాకు దేవుడు సాయం చేస్తాడు అనే విశ్వాసం ఉండాల. మొదటిది దేవుని యందు విశ్వాసం మనకు ఉండాల. ఈ మందిరంలో ఉన్న వారు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని యందు విశ్వాసం అవసరం. విశ్వాసం లేకపోతే ఎదుగుదల లేదు. విశ్వాసం మూలమైనది కానిదేదో అది పాపం. కానీ దేవుని యందు విశ్వాసం. ఆ తర్వాత చెప్పండి, దేవుని ప్రేమించేవాడు. దేవుని ప్రేమించే వారికి రోమా 8:28 సమస్తమును సమకూర్చి మేలు కొరకై ఈ సంఘం ఉండాలంటే దేవుని ప్రేమించే అనుభవం ఎక్కువ ఉండాలి. నిన్నే ప్రేమించేదను అని చెప్పినట్లు ప్రేమించే అనుభవం. దేవుని ప్రేమించే వారికి దేవుడు సమస్త సమకూర్చి జరిగిస్తాడు. అంతేకాదు, దేవుని ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. సామెతలు 8:17 నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. 21వ వచనం నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. న్యాయాధిపతులు 21 న్యాయాధిపతులు 5:31 చివరి వచనం ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటారు. 68వ కీర్తన 69వ కీర్తన చివరి వచనం ఏముంది? 35-36లో ఆయన ప్రేమించువారు అందులో ప్రవేశించి దాన్ని ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారు. కాబట్టి దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని ప్రేమించే వారికి సమస్త సమకూర్చి జరిగిస్తాడు. అంతేకాదు, దేవుని ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించే వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు.
దేవుని ప్రేమించే వారిని దేవుడు ఆరోగ్యవంతులుగా ఉంచుతాడు. నీకు ఆరోగ్యం కలిగి ఉండాలంటే దేవుని ప్రేమించు. తర్వాత దేవుని ప్రేమించేవారు దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉంటారు. అది రెండవది. మూడవది, దేవుని కొరకై కష్టపడేవాడు ఎవరు? అబ్రహాము. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. 1 కొరింథీ 15:58. మన ప్రయాసం ప్రభువులో వ్యర్థము కాదు. ఈ రోజుకి మీ ముందున్నానంటే నా ప్రయాసం ఏమి కాదు, నా తండ్రి ప్రయాసం అని చెప్తా. ఎవరు? నా తండ్రి. మందిరంలో దొడ్లు కడిగేవాడు, సాపలేసేవాడు, ఊడ్చేవాడు, సాపలేసే ఒక కాలు అవుడు నా తండ్రికి. అయినా కొంచెం కుండుకుంటూనే మందిరంలో ఊడ్చేవాడు, తర్వాత చాపలేసేవాడు, అన్నం వండేవాడు, అంటే భోజనం వంటశాలలో పనిచేసేవాడు మా అమ్మ మా నాన్న ఇద్దరు. ఆ విధంగా నా తల్లిదండ్రులు ప్రయాసపడ్డారు. వారు ఈరోజు లేరు, ప్రభుతో ఉన్నారు. వాళ్ళ సంతానమైన నన్ను దేవుడు మీ ముందు నిలబెట్టాడు. భక్సింగ్ గారు వచ్చాడంట ఒకసారి కిచెన్ వైపు, అంటే చూసుకుంటా నడుస్తూ వస్తే కిచెన్ లో మా నాయన పరిచయం చేశారంట. బ్రదర్ ఫిలిప్స్ వంట చేస్తాడండి అంటే భక్సింగ్ గారు సెకండ్ ఇచ్చి వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్ అన్నాడంట. ఆ రోజంతా మా నాన్న అన్నం తినలా. దేనికి? భక్సింగ్ గారు సెకండ్ ఇచ్చాడు. భక్సింగ్ గారు సెకండ్ ఇస్తే దీనికి పరలోకం పోయినట్టుంది. కాబట్టి ఆ దైవజనుడు వచ్చి ఆయన పలకరించడం, కిచెన్ దగ్గర వీళ్ళని అప్పుడు భక్సింగ్ గారు అంటే ఎట్లుంటుందో దేవుడు దూత అన్నట్టు చూసేవాళ్ళు. ఎటు చూసేవాళ్ళు? దేవుని దూత. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ విధంగా పరిచయం చేసేవారు. వారు కష్టపడేవారు మందిరంలో. మా ఇంట్లో అప్పుడు బండల్లో మందిరాల్లో 70+ 80s 85 ఇది ముందు ఏమి లేదు ఎక్కువ. అప్పుడు అందరూ మందిరాల్లో 31st నైట్ వస్తే ఏం చేసేవాళ్ళు? కళ్ళాపు, ఇట్లా కళ్ళాపు, అది షూ అంటే రోకల పోటు, అందరు కళ్ళాపుతారు. మా ఇంట్లో గేదెలు ఉంటే గంపలో పేడేస్తే నెత్తిన పెట్టేవాడు. అట్టే తీసుకుని వెళ్ళేది, రోడ్డు నడుచుకుంటూ పోయేది. ఇప్పుడు తీసుకెళ్తామా? మా ఇంట్లో గేదెల పేడ తీసుకొని ఆ గంపలో వేస్తే బొచ్చ అంటారు, దాంట్లో పెట్టుకొని మందిరానికి వెళ్ళిస్తే 30వ తారీఖు 31వ తారీఖు ఉదయం అంత మందిరం చుట్టూ చల్లేవారు ఆ పేడ, దాన్నే అలికేవారు. ఆ విధంగా అందరు విశ్వాసులు ఆ దినాల్లో పేడ అలికేవారు, పేడతో కళ్ళాపు చల్లేవారు, ఇవన్నీ చేసేవారు. అంటే కష్టపడేవారు. రాత్రి మగళ్ళు సైకిల్ దొక్కుంటూ వెళ్ళి స్వార్థ చేసేవారు దూర ప్రాంతాలకు వెళ్ళి. ఆ దినాల్లో సైకిలే కానీ సైకిల్ లైట్లు కూడా ఏమీ లేవు. కొంతమంది కింద పడేవాడు, గుంట్లో సైకిల్ పడక ఎగిరిళ్ళు కింద పడేవాడు. అట్లా ప్రయాసపడుతూ వెళ్తూ రాగా మంగళగిరి పద్మస్తు పరిచర్య ఇప్పుడు ఎంతైందో తెలుసా? 700 మంది వస్తారు ఆదివారం, నేను అనుకుంటున్నా అందాజుగా. ఎంతమంది? 700. VBSకి ఎంతమంది వస్తారు తెలుసా? 1600 వస్తారు పిల్లలు. VBSకి ఎంతమంది వస్తారు? 1600 పైనే. కాబట్టి ఆ దినాల్లో చాలా కష్టపడ్డారు పెద్దలైన వారు, పరిచారకులైన వారు, విశ్వాసులు చాలా కష్టపడ్డారు. 6 దినాలు సాంబార్, తెల్లన్నం సాంబార్, అంత ఇంకేం లేదు. అవి తినుకుంటూ తిరిగేవాళ్ళు. ఒక్కోసారి అవి కూడా ఉండేవి. దినమంతా సువార్త చేసుకొని ఆ డ్యూటీల నుంచి వచ్చేవారు సైకిల్ మీద సువార్తకి వెళ్ళేవాళ్ళు, పెట్రోల్ బాక్స్ రేట్లు తీసుకొని. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండి తినేవాళ్ళు, లేదా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. సువార్త చేసి కొన్నిసార్లు ఒట్టి కడుపుతో ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఈరోజు మనకు సమృద్ధి ఉన్నా కానీ 3 పూటలు పెడతారా జనం రావట్లా. 3 పూటలు తిండి పెడతామన్నా జనం ఏం కావట్లా, రావట్లా. ఆ దినాలు అట్లా లేదు. కాబట్టి ప్రభువులో కష్టపడ్డారు. సైకిల్ దొక్కి మందిరాల్లో పనిచేసి సువార్త పరిచర్య చేసి పాటలు పాడి వాక్యాలు చెప్పి పత్రికలు పంచి ఎంతో కష్టపడ్డారు. వారు కష్టపడ్డారు. వారి ప్రయాసంలో మీరు ప్రవేశించి తిరిగి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి మూడవది కష్టపడ్డారు, బహుగా కష్టపడ్డారు. ఆ దినాల్లో క్రయాలు చెల్లించారు, ప్రమాదాలకు గురయ్యారు, దెబ్బలు తిన్నారు. అయినప్పటికీ కూడా ప్రభును వారు విడిచిపెట్టక ప్రకటిస్తూనే వచ్చారు. మూడవదిగా మనం కూడా మోరియాలో ఏమి నేర్చుకోవాలంటే, మోరియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం కావాలి? వచ్చిన మనం కూడా కష్టపడటం నేర్చుకోవాలి. కష్టపెట్టడం కాదు, కష్టపడుటలో సంతోషం ఉంది, కష్టపెట్టుటలో లేదు. తర్వాత మోరియాలో ఉన్న మరొక అనుభవం ఏమిటి అంటే, ప్రభువు కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించుడు. కొడుకునే బంధించాడు, పెట్టాడు. అసలు అది వర్ణించలేం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఆయన. పుట్టక పుట్టాడు ఆ వయసులో పుట్టాడు.
కాబట్టి చాలా ప్రేమ ఆ కొడుకు మీద ఉంది. ఆ ప దేవుని ప్రేమ ముందు కొడుకు ప్రేమ ఒట్టిదని తేల్చాడు. తేల్చి ఆ కొడుకుని బంధించి పండబెట్టాడు. అక్కడ ఇంకోటి కూడా ఉంది. విధేయుడైన కొడుకు. ఏవిడా కొడుకు? ఏం మాట్లాడలే. ఆయన నోరే తెరవల. సైలెంట్‌గా ఉన్నాడు. ఒకటి మాత్రం అడిగాడు. కట్టెలున్నవి, నిప్పున్నది. ఆ! దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా? ఆ మాట అన్నప్పుడు అబ్రాహాము మనసు ఎట్లుంటది? తండ్రి నువ్వే ఆ గొర్రె అని బంధించాడు. ఆ! యెహోవా ఈరే అన్నాడు. ఏమనలేదు ఆయన. యెహోవా ఈరే. దేవుడే చూసుకుంటాడయ్యా అన్నాడు. నువ్వే అని చెప్పలేదు. బంధించాడు, పండబెట్టాడు. ఇక మనసులో దుఃఖం ఉన్నది. మనసులో ఎంతో వేదన, దుఃఖం ఉంది. దానికి మించి ఆయన హృదయంలో ఏముంది? దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ప్రేమ, దేవుని మీద మమకారం ఉన్నది. సరే ఇచ్చినవాడు నువ్వే. ఆ! తీసుకునేవాడు నువ్వే. నువ్విచ్చావు నువ్వే తీసుకో. దేవుడిచ్చిన కొడుకు. జాగ్రత్తగా వినండి. ఆ కొడుకు నుంచి వచ్చినోడే యాకోబు. ఆ యాకోబు నుండి వచ్చినోళ్ళే 12 మంది సంతానం. యూదుల పుట్టుకే వేరుగుంటదంట. జాగ్రత్తగా వినండి. వాగ్దానం ద్వారా పుట్టినోళ్ళు ఎవరు? అబ్రహాము, శారాల విషయాలు మనం ఆలోచన చేస్తే ఈ వయసులో ఆ! ముసలివానికి ఆ! సంతోషం కలుగునా అన్నాడు ఆయన. ఆమెమన్నది? వయసుడికిన దాన్ని నాకు మరలా ఏమంది? సుఖము అంటే అది వాళ్ళిద్దరు సుఖాలు, సంతోషాలు అనుభవించే వయసులో సంసార ధర్మంలో హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చేసరికి హ్యాపీ వయసులో భార్య భర్త చూడకుండా ఉండలేరు. ముసలితనం ఏంది నీ గోల అంటుంది. ముసలితనంలో ఏమంటారు? ఏంది గోల నీ గోల? ఊరుక ఏంది గోల అంటది. వయసులోనేమో ఒకరినొకరు చూసి చూడకుండా ఉండలేని పరిస్థితులు. అంటే ఎందుకు చెబుతున్నామంటే ఆ వయసు అలాంటిది. ఆమె ఆశ వదులుకుంది, ఈయన ఆశ వదులుకున్నాడు. ఆయన గుడారం వేరు, ఆమె గుడారం వేరు. ఆమెకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది. స్త్రీ ధర్మం డేట్ లేకపోతే సంతానం రాదు. కాబట్టి ఆమెకు అది అర్థమైపోయింది. ఆయన ముసలోడైపోయాడు. ఆయన కూడా హోప్‌లెస్ కండిషన్‌లో ఉన్నాడు ఆయన కూడా. ఆయన దేహంలో కూడా ఏమైందంట? మృతతుల్యంగా మారిపోయింది. అది ఉపయోగపడే దేహం కాదు ఎవరిది? అబ్రాహాము దేహం ఉపయోగపడదు సంసార జీవితానికి. శారా దేహం కూడా సహకరించట్లా. ఇద్దరిది సహకరించదు. కానీ ఇద్దరిని కలిపి కొడుకుని ఇచ్చాడంటే పరేషాన్. నా నవ్వు అంది. ఎవరిని చూసి? శారా కన్న కొడుకుని చూసి నవ్వుతుంది. దేనికి? ఎట్ట పుట్టాడు? ఏంది పుట్టటం ఏంటి? వయసేంటి? ఎవరికి? శారాకి. దేవునికి అసాధ్యమైనది ఏది? లేదు. ఓ దైవజనుడు చెప్పాడు. శారా అబ్రాహాములు దేవుని వాగ్దానం నమ్మిన తర్వాత అంట ఇట్లా తోలు వేలాడుతుందంట అప్పటికి శారాకి. నమ్మిన తర్వాత స్టిఫ్‌గా అయిపోయిందంట. ఏమైంది? స్టిఫ్‌గా అంటే ఏంటి? గట్టిగా అయిపోయింది. లూజు చర్మంతో ఏమైంది? గట్టిగా అయిపోయిందంట. అప్పుడు ఆమె కన్నుబడింది ఎవరికి? ఫిలిష్తీయుడైనా ఎవరు ఆయన పేరేంటి? అబీమెలెకు కన్నుబడి శారా న్యాచురల్‌గా బ్యూటీ స్టార్ ఆమె ఎవరు? శారా అందగత్తె న్యాచురల్‌గా. ముగ్గురు అత్తలు కోడళ్ళు అదే పని. శారా, రిబ్కా చెప్పండి. రాహేలు ముగ్గురే. హమాహెమీలు అందవేసిన చేతులు అందానికి వాళ్ళు ముగ్గురే. నువ్వా నేనా అన్నట్టుంటారు. శారా అందగత్తె అందగత్తె. కానీ వృద్ధాప్యాన్ని బట్టి తోలు మడతలు పడింది. మడతలు పడిన చర్మము. అయితే విశ్వాసంతో దేవుని వాగ్దానం నమ్మిన తర్వాత దేవుని కార్యం వారిలో జరిగిన తర్వాత దైవశక్తి వారిలోకి వచ్చిన తర్వాత ఆయనలో ఆటోమేటిక్‌గా మార్పు వచ్చింది. ఈమెలో మార్పు వచ్చింది. మార్పు రావడం వల్ల యంగ్‌గా అయిపోయింది. 20, 30 ఇయర్స్ వుమెన్ లాగా ఉంది. ఎవరు? ఈ ముసలామె ఎట్లా ఉంది? సినిమా వాళ్ళు చూడండి. సినిమా వాళ్ళు మామూలు టైం చూడండి. గలీజ్‌గా ఉంటారు. వాళ్ళకి మేకప్ వేసినట్టు ఎట్లుంటారు? జిగేల్ అన్నట్టుంటారు. అయితే ఇప్పుడు ఈమెది అట్లా కాదు. న్యాచురల్‌గానే బాడీలో లోపల నుంచి మార్పులు వచ్చేసాయి. అన్ని మళ్ళీ ప్రారంభం అయిపోయినాయి. ఆగిపోయినవన్నీ ప్రారంభం. అంతా అయిపోయిన తర్వాత చివరికి ఎలా ఉంది? ఆయన కనబడింది అబీమెలెక్‌కి. తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. నేను పెళ్లి చేసుకుంటానంటాడు ఆమెని. ఎవరిని? ఈ ముసల్దాన్ని పెళ్లి చేసుకుంటానంటాడు. ఆయన దృష్టిలో వయసుదే. మన దృష్టిలో వాక్యానుసారంగా ఆమె ఎవరు? వృద్ధురాలు. ఆదికాండం 17వ అధ్యాయంకి వచ్చేసరికి ఆమెకు 89
89, ఈయనకి 99. ఈ 89 సంవత్సరాల ముసలామెను తీసుకెళ్ళి ఏం చేసుకున్నాడు? ఒకడంట బొంబాయిలో ముసలాడంటే ఉపయోగపడరు. చెప్తా వినండి. వాళ్ళు దేనికి ఉపయోగపడరు. ఒకడు బొంబాయిలో ఒక ఏరియాలో కొనుక్కున్నాడు ఒక లేడీని. లేడీస్‌ని అమ్ముతారు ఆళ్ళు ముసుగేసి. చూపించరు లేడీయే. ఆ! ఇంతవరకే చూపిస్తారంట. పూర్తిగా చూడలేదు. అది చూపిస్తే వాడు కొనుక్కున్నాడు ముసలామెని. ముసలామెని తెలీదు వాడికి. వయసు అనుకోని కొనుక్కొని తెచ్చుకున్నాడు. ఇంటికొచ్చి జుత్తు బురకా తీస్తే ముసలామ, "అరే! నువ్వెందుకొచ్చావనంటే" మాఫీ కరో. ఖానా ఖాకే బకాతే దేతివందంట. నీకు అన్నం వండి పెడతాను నేనేం అనబాకందంట. ఎవరు? అరే నాకు పిల్లలుగంటావు అని నేను చేసుకుంటే నువ్విదేంది గోల అని వాడు. వాడొకడు వాడిని మోసం చేశారు వాడు. వయసుదని వాడికి ఇచ్చి పంపించారు ఆమెని. వాడు ఆ బురక ఏసిందని తెచ్చుకున్నాడు. లోపలేముంది? ముసలామె. కాబట్టి ఇప్పుడు ముసలామె దేనికి ఆమెనంట చివరికి, "నన్ను ఏమి అనబాకు అయ్యా, నీకు అన్నం వండి పెడతాను రోజందంట." ఎవరు? ముసలామె. అంటే ముసలోళ్ళు ఎలా ఉంటారు అనంటే ఇంతే. ఇదే దేహం ఎవరిది? శారాది. అంత వణుకు తిని నిద్రపోయే వయసది. అన్నీ మొదలుపెట్టి దేవుడు లేనిపోయిన బాధ పెట్టాడు ఎవరికి? శారాకి, అబ్రాహాంకి మొదలుపెట్టి లేనిపోయిన బాధ అంతా పెట్టినట్టయింది ఇప్పుడు. జాగ్రత్తగా వినండి. ఆ గర్భంలో నుంచి వచ్చిన ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు సంతానం. యూదుల దేహం కూడా వేరుగా ఉంటదంట. జాగ్రత్తగా వినండి. యూదుల చర్మం వేరంట. వారి యొక్క వారి దగ్గర వచ్చే స్మెల్ కూడా లైట్ రోజ్ కలర్ వాసన వచ్చుద్దంటారు కొంతమంది. ఎవరి దగ్గర? వాళ్ళ బాడీ వేరుగుంటది. వాళ్ళ బాడీ వేరు. మనకు కొద్దిగా ఇదైతే మనకేం వాసన వచ్చుద్ది? చెమట. వాళ్ళకట్ట రాదంట. చెప్తే విన్నాం. కాబట్టి మీకు చెప్తున్నాం. కానీ వాళ్ళ దేహమే వేరు. ఎందుకంటే వాళ్ళని దేవుడు దర్శించిన విధానమే వేరు. వయసుగాని వయసులో ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆగిపోయిన దాన్ని తిరిగి ప్రారంభించాడు. అంటే టోటల్‌గా చేంజ్ చేశాడు. అందుకొరకే వారి దేహంలో కూడా ఒక మంచి ఒకలాంటి స్మెల్ వస్తుందంట. మంచి వాసన. ఆ బాడీస్. తర్వాత వాళ్ళు యూద స్త్రీలు ఏ ఇతర పురుషుల ద్వారా సంతానాన్ని పొందరు. యూదులే సంతానము పొందాల. అది వాళ్ళ సిస్టమ్. కాబట్టి తిరిగినా ఏదైనా పొరపాట్లు చేసినా అది వేరుగా ఉంటారంట గానీ ఎట్టి పరిస్థితిలో యూదులు, ఇశ్రాయేలీయులు కాని వారి ద్వారా సంతానాన్ని వాళ్ళు పొందరు. వాళ్ళ నిబంధన అది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు వేరు. ప్రపంచంలో ఐశ్వర్యవంతులు యూదులే. ప్రపంచంలో అందమైన వారు యూదులే. ప్రపంచంలో జ్ఞానవంతులు మన ప్లేజర్స్ అయి పేల్చినప్పుడు మైండ్ పోయింది ప్రపంచానికి. అంతే కదా బ్రదర్ సాగర్ గారు? వాడు ప్లేజరా ఏమంటారు వాడిని? అవి పేలిపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌వి అవి పేల్చారు. ఎట్ట పేల్చారో అర్థం కావట్ల. వాళ్ళ జ్ఞానానికి సాటి అయిన వారు లేరు. అసమానమైన జ్ఞానం. ఇదంతా ఎక్కడి నుంచంటే దేవుడు ఏర్పరచుకున్న అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల నుండి వచ్చింది. వాళ్ళ దేహమే వేరు. వాళ్ళ దేహ కాంతి నీలమయమై ఉంటదంటారు విలాపవాక్యములో. వాళ్ళ దేహ చర్మము అవన్నీ వేరుగా ఉంటాయి. నేనెందుకు చెబుతున్న ఈ విషయాలంటే అబ్రాహాము దేవునికి లోపరుచుకున్న కుమారుణ్ణి మరి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినోడు కాడు. ఆ విధంగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అబ్రాహాము, శారా వారి యొక్క విశ్వాసం వారిలో కార్యం జరిగించింది. తర్వాత దేవుడు వారి నుంచి సంతానాన్ని భూలోకంలో తీసుకొని వచ్చాడు. చివరికి దేవుడు ఏమన్నాడు అబ్రాహాము ఆ విషయం వాళ్ళతో అంటే, వీరునా నువ్వు దేవునికి భయపడేవాడవు కాబట్టి 17వ వచనంలో భూలోకమును నీ మూలముగా భూలోకమే ఆస్వాదించబడదని చెప్పాడు. కాబట్టి సంఘం ఆస్వాదించబడాల. ఇప్పుడు 5వ ఏమిటంటే మరో తలంపు ఏమిటంటే సంఘం ఆస్వాదించబడాల. మోరియా ఆస్వాదించబడాలంటే మోరియాలో ఉన్నవారు దేవుణ్ణి ఎందలి విశ్వాసం కలిగి ఉండాల. దేవుని ప్రేమించేవారు అయి ఉండాల. దేవుని కొరకే కష్టపడి వెళ్ళి సువార్త చేయాల, ప్రార్థనలు చేయాల, పరిచర్య చేయాల. 4వది దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. మీరు ప్రభువా నిన్నే ప్రేమిస్తాను, లవ్ మీ అన్నాడు 3 సార్లు పేతురుతో. నన్ను నువ్వు ప్రేమించున్నావా? నన్ను ప్రేమించున్నా. దేవుని ప్రేమించే సంఘంగా మన సంఘం ఉండాల. 5వది దేవునికి ఇచ్చేశాడు కాబట్టి ఆ కొడుకుని, ఇందువలన నువ్వు దేవునికి ప్రతి సంఘం కూడా దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఈ దినాల్లో చాలా మంది సంఘాల్లో మనం చూస్తాం దేవుని యందు భయభక్తులు
ఆ! దేవునందు భయభక్తులు ఉండటం లేదు. సంఘాల్లో ఏముండట్లేదు? దేవునందు భయభక్తులు ఉండట్లా. మందిరాల్లో భయభక్తులు లేవు. పనులు చేయటం గాదు, సువార్త గాదు, ప్రార్థన గాదు. వచ్చినోళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు. మందిరాల్లో తిరుగుతున్నారు. కూర్చుంటున్నారు అక్కడక్కడ. ప్రార్థన మీటింగ్‌లో బయట తిరుగుతారు. ఆరాధనలో బయటికి పోతారు. తర్వాత పని చెప్తే చేయరు. తిరుగుబాట్లు ఎక్కువైపోయినాయి. ఇంటికొక బోధకుడు, వీధికొక చర్చి ఉంది. వీధికొక మందిరం. నీది కాదు ఇంకో చోటకి పోతాం. ప్రజలు దేవునికి లోబట్ల. దేవుని సేవకులకు లోబట్ల. దైవ నాయకులకు లోబట్టల. తిరుగుబాటు చేస్తున్నారు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అబ్రాహాము జీవితం ద్వారా ఈ మోరియాలో ఏం కనపడుతున్నాయంటే, దేవుణ్ణి ప్రేమించే తండ్రి తండ్రికి లోబడే కుమారుడు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించడు. ఈ కొడుకు కూడా తండ్రి మాట మనం దేవునికి లోబడితే మన పిల్లలు మనకు లోబడతారు. మనం దేవునికి లోబట్టలేదు కనుక మన పిల్లలు మనకు లోబట్టలేదు. దేవునికి మనం లోబడితే పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మార్చబడతాయి. కాబట్టి ఇప్పుడు అబ్రాహాము సారాల విషయంలోకి వస్తే అదే జరిగింది. వారు దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన వారు కారు. ఆతిథ్య విషయానికి వస్తే అబ్రాహాము ఆయన త్వరగా మందలోకి వెళ్ళాడు సిద్ధపరచమని చెప్పడానికి. శారా పిండి పిసికి రొట్టెలు చేసి పెట్టింది. అంటే వారు అన్ని విషయాల్లో కూడా వారు ఆసక్తి కలిగి దేవుని సేవించేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు, ఆశీర్వాద ఫలం అనేది పొందారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ప్రజలమైన మనం కూడా ఏం జ్ఞాపకం పెట్టుకోవాలా అని అంటే, దేవునికి అబ్రహాం ఎప్పుడైతే 4 అంతలుగా లోబడ్డాడో, 5వదిగా దేవుని యొక్క భయం నువ్వు పొందావని చెప్పి ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి మూలమే ఇవన్నీ. ఒకటి మనం ఇప్పుడు ముగిస్తా. చెప్పండి. దేవుని అందరి విశ్వాసం ఉండాలి ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘానికి. రెండవది దేవుని అందరి ప్రేమ, దేవుని హృదయపూర్వకమైన ప్రేమ. వారు హృదయపూర్వకమైన ప్రేమతో వారు యథార్థమైన మనసుని ప్రేమించున్నారు. హృదయపూర్వకమైన ప్రేమ దేవుని కార్యములు మనకు ఉండాలి. మూడవది దేవుని కొరకు కష్టపడి పనిచేయాలి. మందిరాల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు సమస్యల జోలికి వెళ్ళరు, ఏ ఇతరుల జోలికి వెళ్ళరు. కష్టపడి పని చేయని వాళ్ళు రకరకాల రకరకాల మాటలు, రకరకాల వివరణ చేస్తూ ఉంటారు. తర్వాత 4వది దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుడు ఓర్చుకోలేడంట. యాకోబు పత్రికలో ఏమన్నాడు? ఆత్మ 3వ అధ్యాయంలో 2వ అధ్యాయమా, ఆత్మ మత్సరపడినంతగా ఎక్కడుంది? యాకోబు పత్రిక 2, 3 ఆత్మ మత్సరపడినంతగా అంటాడు. అంటే ఆత్మ అంట మనం దేవుని కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించినా ఆత్మ ఏం చేయలేడంట, ఓర్చుకోలేడు. అది గుర్తుపెట్టుకోండి, ఓర్చుకోలేడంట. నేను వీళ్ళ కొరకు రక్తం కార్చి ప్రాణం పెడితే వీళ్ళు నాకన్నా దాన్ని ఎక్కువ ప్రేమిస్తారా, దీన్ని ఎక్కువ ప్రేమిస్తారా? వాళ్ళకి ఇదే ప్రాముఖ్యమైందా? అయ్యో నన్ను ప్రేమించరా? ఎన్నో వచ్చును? 4, 5 వచ్చును. యాకోబు 4, 5 ఆయన మన యందు ఉంచిన మళ్ళీ చదవమ్మా. మళ్ళీ మరి ఆత్మను పోగొడతాట అక్క. ఆత్మ చదివా? నాకేం పడలే అయితే. మళ్ళీ చదువు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున అను లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఆత్మ మత్సరపడినంతగా అంటే నాకంటే వాళ్ళని ప్రేమిస్తారా, నాకంటే వీళ్ళని ప్రేమిస్తారా, నన్ను ప్రేమించరా? ఎందుకంటే మన ఫ్రెండ్స్ మనకంటే ఎదుటి వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తే మన మనసంత వేదంతో నింపబడుద్ది. దేవునికి ఎంత బాధ ఉంటుంది? రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవునికి. కాబట్టి మనం దేవుని ఎక్కువగా ప్రేమించే వారంగానే ఉండాల. ఆత్మను బాధించకూడదు, ఆత్మను బాధ పెట్టకూడదు, ఆత్మను శోధించకూడదు, ఆత్మ మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుని ఆత్మకు లోపరుచుకొని జీవించాలి. ఇలాంటివి మనలో ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు 5వదిగా దేవునికి భయపడేవారం. 5వదిగా ఏం చెప్పండి? దేవునికి భయపడే వారికి ఏముంటది? దయచేసి గమనించండి. ఆదికాండం 31వ అధ్యాయం 41, 42 వచనాల్లో నా తండ్రి దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. ఆ వచనం చదవండి, చదువురా. నా తండ్రి దేవుడు అబ్రాహాము దేవుడు
ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నా తండ్రి దేవుడు ఆ ఆ అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు దేవునికి, అబ్రహామే కాదు ఇస్సాకు కూడా దేవునికి భయపడ్డాడు. భయపడితే ఏం జరిగింది? ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడ విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే దేవునికి భయపడుతున్నాడో ఆశీర్వాదం అనేది ఉన్నది. దేవునికి భయపడే ప్రజలు ఎక్కడ ఏ కాలంలో ఉంటారో ఆ కాలంలో దేవుని ఆశీర్వాదం వారికి ఉంటుంది. దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాలం మనం కూడా దేవునికి భయపడుతూ ఉంటే, దేవునికి లోపడుతూ ఉంటే, దేవునికి భయపడితే దేవుని ఆశీర్వాదం మనకు కూడా, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఉంటుంది. దేవుని భయం చేత నేను అలాగూ చేయలేదంటాడు నెహెమ్యా. దేవుని భయం కలిగినోడు కాబట్టి నెహెమ్యా ప్రాకారాలను కట్టాడు. దేవుని భయం కలిగినోడు కాబట్టి ఇస్సాకు, అబ్రాహాము దేవునికి కొడుకుని ఇచ్చేశాడు. మన లెక్కలో ఇవ్వలేదు అని అనుకుంటున్నాం, కానీ ఆ ఆత్మీయ దృక్పథం చూస్తే ఏం చేశాడు? ఎత్తాడు, ఒక కోటు పొడిచాడు, ఒక కుతికలో రివ్వర్ రక్తం పైకి లేస్తుంది. ఆయన కష్టపడుకుని కన్నవాడు, పెంచుకున్నవాడు అంటే అంతగా వెళ్ళిపోయాడు. అయిపోయింది, ఇచ్చేశాడు. కానీ దేవుడు ఆగు అన్నాడు. అంటే దేవుని అంతగా ప్రేమించాడు, దేవునికి అంతగా లోపడ్డాడు. కాబట్టి 5వదిగా మనం ఏ జ్ఞాపకం పెట్టుకోవాలంటే, అబ్రాహాము దేవునికి భయపడ్డాడు, ఇస్సాకు కూడా దేవునికి భయపడ్డాడు కాబట్టి వాళ్ళ ఇద్దరికి ఆశీర్వాదమే ఉన్నది. యాకోబు కూడా దేవునికి భయపడేవాడు, దేవుని ప్రేమించేవాడు, అందుకొరకు వారికి ఆశీర్వాదాలు ఉన్నాయి. సంఘం ఎప్పుడైతే దేవునికి భయపడుతూ ఉంటుందో, సంఘంలో ఎప్పుడు దేవుని భయం ఉంటుందో అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఆత్మలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులన్నీ సమకూర్చబడతాయి, ఆత్మలు వస్తాయి, ఆర్థికంగా బలపరచబడతాం. మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో దేవుని భయం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఇస్సాకు భయపడిన దేవుడు అన్నాడు, అందుకొరకే ఇస్సాకు 100 ఫలము పొందాడు. కానీ మన జీవితాలు ఆశీర్వాదాలు పొందాలంటే, అభివృద్ధి పొందాలి, ఎదగాలి, విస్తరించాలంటే దేవునికి భయపడాలి. దేవుని భయము ఈ ప్రాంతంలో లేదు. ఎవరన్నారు ఈ మాట? అక్కడ దేవుని భయం లేదు. ఇదే మాట అబ్రాహాము సందర్భంలో జరిగింది. ఆ ప్రాంతంలో దేవుని భయం లేదు కాబట్టి వారు ఏం చేస్తారో భయానికి భార్యనే ఏమని చెప్పాడు? చెల్లి. వాస్తవంగా చెల్లెలు వరుసనే వాళ్ళు చేసుకుంటారు. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. శారా చెల్లి అవుతుంది అబ్రాహాముకి. కాబట్టి పిల్లలు జ్ఞాపకం పెట్టుకోనండి, ఇవి మనం చెప్పుకునే పై విషయాలు. ఈరోజు యానివర్సరీ సందర్భంగా ఏ జ్ఞాపకం పెట్టుకోవాలంటే, దేవుడు మల్టిప్లై, విస్తరింపజేయాలి, అభివృద్ధి పరచాలి. కాబట్టి ఇప్పుడు విశ్వాసులమైన మనం కూడా దేవునికి భయపడితే ఏముంటుంది? మనకు మన పిల్లల కుటుంబాలకు ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, పొలంలో, పంటలో, పాడిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడు కూడా దేవునికి భయపడాలి, లోపడాలి, దేవునికి భయపడాలి. మనం దేవుళ్ళు ఎదగాల. యానివర్సరీ అంటే అర్థం ఏమిటి అంటే సంవత్సరికము అంటారు. సంవత్సరం ఈ కూడికి పెట్టుకునేటప్పుడు మనం ఎదిగేది కూడా నేర్చుకోవాలా. చాలా పర్యాలు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం మనం ఎరుగుదాం. ఒక మొక్క ఎదగాలంటే భూమిలో విత్తనం వేసిన తర్వాత ఎదగాలంటే ఏం కావాలా? ఇంకా చెప్పండి. ఇవి వేడియే మామూలేనా? చెప్పండి, గొంతు కాలుద్ది. ఒకసారి ఒకరు పెడితే సలహా కూడా నోటు పోసుడు నోరు కాలేదు. కాబట్టి ఇప్పుడు గాలి, నీరు, సూర్యరశ్మి, తర్వాత చెప్పండి, బలపరచబడి ఎరువు కావాలి. గాలి దేవుని ఆత్మ, సూర్యరశ్మి శ్రమలు, కష్టాలు, పరీక్ష పరిశోధనలు, నిందలు, అవమానాలు, వేదన, బాధ, వ్యాధులు, అనారోగ్య పరిస్థితులు, ఇష్టాలు, కన్నీరు, దుఃఖం, ఇవి. ఆ తర్వాత నీరు, దేవుని వాక్యం మనకు అవసరం. 4వది ఎరువు అంటే బలమైన ఆహారం, అంటే ప్రత్యేక కూడికలు, స్పెషల్ మీటింగ్స్,
విశ్వాసులు ఎదగాలంటే ఆత్మీయ జీవితాల్లో ఆయా స్థలాలకు వెళ్ళి ఏం చేయాలి? వాక్యం వినాల. మన స్థానిక సంఘమే చెప్పేదే కాదు, ఇతరులు పిలుస్తున్నారు రమ్మని సహవాసంలో. రండంటే వెళ్ళి వినొస్తే ఏమైందండి? 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, కిలోమీటర్ దూరంలో ఆంధ్రాలో కిలోమీటర్కి ఏముంటాయి? సంఘాలు ఉంటాయి. సరే, మన సహవాసం మనదే ఉంది పక్క పక్కనే, అయినా వెళ్ళం మనం. వెళ్ళాలా? దేవుని వాక్యం విని రావటం చాలా మంచిది. వాక్యం వినుట ద్వారా విశ్వాసము కలుగుద్ది. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బలపరుచుద్ది. బలమైన విధానంలో మనం ఉండాలంటే ఏం కావాలా? బలమైన ఆహారం తీసుకోవాలా. ప్రత్యేక కూడికలు కూడా అవసరం. తర్వాత ఈ శ్రమలు ఇవన్నీ మనకు అవసరం. మనం ఎప్పుడు కూడా సుఖమే కోరుకుంటాం మనుషులం. కాబట్టి ఇది తర్వాత దేవుని వాక్య ప్రకారము ఈ మో ఈ మోరియా అనుభవంలో అబ్రాహాము ద్వారా ఏమి నేర్చుకోవాలి? దేవునికి భయపడే అనుభవం అనేది జ్ఞాపం చేయబడుతుంది. భయపడితే ఆశీర్వాదం ఉంటుంది. అలాగే మీరు దేవునికి భయపడుతూ ఈ స్థలంలో సేవ చేస్తే అభివృద్ధి ఉంటది. యానివర్సరీ అంటే ఎప్పుడు సంవత్సరం చేస్తూనే ఉంటాం. యానివర్సరీ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలా? నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం. నీకే అంత సంపాదించి పెట్టాను, నా కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుంటా. నేను ఎప్పుడు సంపాదించుకుంటా అంటే మనకే ఆలోచన. ఆదికాండం 30:30. ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఆ. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుంది. అంటే నేను ఎప్పుడు సంపాదించుకుంటా? నీకే పెడుతున్నా కదా, నీకే ఉంది కదా, నాదెప్పుడు? అంటే ఇది యాకోబు యొక్క తపన. అయితే మనలో ఎలా ఉండాలి? నేను ఎప్పుడు ఆత్మలు సంపాదిస్తాను, కొత్త వారిని మందిరానికి ఎప్పుడు తీసుకొస్తా, అనేకులకు సువార్త ఎప్పుడు చెప్తాను, ప్రార్థన ఎప్పుడు చేస్తా, సేవ ఎప్పుడు చేస్తా, పత్రికలు ఎప్పుడు పంచుతాను, అనేకులను ఎప్పుడు తీసుకొస్తా మందిరానికి. ప్రభా నేను ఆత్మలు ఎప్పుడు సంపాదిస్తాను, ప్రభా సంఘానికి నేను ఎప్పుడు ఉపయోగపడతాను, ఎలా ఉపయోగపడగలను ప్రభువా, అయ్యా నన్ను వాడుకో ప్రభువా, నేను నీ కొరకై జీవిస్తాను, నీ కొరకై ఆత్మలు సంపాదిస్తాను అనే ఆలోచన నీలో ఉండాలి. నేనెప్పుడు బాగుపడతాను, నేనెప్పుడు నేనెప్పుడు సేవ చేస్తాను, నేనెప్పుడు ఆత్మలు సంపాదిస్తాను, ఎప్పుడు ఆత్మలు సమకూర్చుకుంటాను అనే ఒక తపన, ఆశ, కోరిక, వాంఛ మనలో ఉండాలి. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణము కూడా ఆత్మల కొరకు ఏం కావాలా? ఆశ కలిగి ఉండాలి. సామెతలు 24:11, 24:11 సామెతలు 24:11. నాశనంలో పడుచున్న వారిని, నాశనంలో పట్టకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. నాశనంలోకి వెళ్ళబోతున్న వారిని రక్షించే వారంగా మనం ఉండాలి. ఆ, ఆ, అది నాశనంలో పట్టం జోగుతున్న వారిని నువ్వు రక్షింపవా. కాబట్టి రక్షించే వారంగా మనం ఉండాలా. ఆ పరిచర్య మనం తీసుకోవాలా. దేవుని వాక్యం బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయం మనం ఎరుగుదాం. మీరు బహుగా ఫలించడం వలన నా మహిమపరచబడు. దేవునిలో మనం ఫలించాలి బహుగా. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఏముంది? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, లేకపోతే ఏం చేద్దాం? తీసేద్దాం. చూడండి లూకాసు వార్త 13 ఆ వచనం చదువు. మీరందరూ బైబిల్ తెలిసిన వాళ్ళు బాగా. ఉమ్, 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 ఆ. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే. ఆ, అంటే ఈ సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం చూద్దాం ఫలించుద్దో లేదు. ప్రభు కూడా మనం చూసేది ఏమిటి? యానివర్సరీ చేసేటప్పుడు అంటే ఈ సంవత్సరం కూడా చూద్దాం ఫలము ఫలిస్తారా లేదా. అర్థమైందా మీకు? ఈ సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనకు మోరియాలో ఈ సంవత్సరమైన ఆత్మలు సంపాదిస్తామేమో, ఈ సంవత్సరం ఆత్మలు సమకూర్చుకుంటామేమో, ఈ సంవత్సరమైన అనేకులను ప్రభు వైపు తిప్పుతామో లేదో, ఈ సంవత్సరమైన అనేకులను ప్రభు చెంతకు అందరి ఎడల ప్రేమ చూపేదాం, యేసు చెంతకు పిలచేదాము. ఆ అందరి ఎడ ప్రేమ చూపేదాం, యేసు చెంతకు పిలచేదాము. అతి శీఘ్రముగా చూపేదాము మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, సేవ చేతుము.
ఆ యేసు క్రీస్తుని చాలు. కాబట్టి ప్రభు శిష్యులంగా అనేకులను ప్రభు చెంత తీసుకురావడానికి, ఆత్మలను సంపాదించడానికి మనం ఉన్నాం. విస్తరించడానికే ఉన్నాం. ఫలించడానికే ఉన్నాం. ఫలించకపోతే నరికివేయబడతాం. మీకు విత్తువాని ఉపమానం తెలుసు. దేవుని వాక్య బైబిల్‌లో విత్తువాని ఉపమానం. విత్తువాని ఉపమానంలో ఏముందండి? చెప్పండి. విత్తువాని ఉపమానంలో మంచి నేల, సారీ రాతి నేల, త్రోవ పక్కన ముళ్ళ పొదల్లో. ముళ్ళ పొదలంటే ఐక్య విచారాలు. రాతి నేల అంటే కఠినమైన పరిస్థితులు. తర్వాత త్రోవ పక్క అంటే తొక్కివేయబడే ప్లేస్ అది. ఆ! నిర్లక్ష్యం చేయబడే స్థలం అది. ఈ 3. నాలుగవది మంచి నేల. మత్తయి సువార్తలో అక్కడ ఏముందంటే 3 విషయాలు చెప్తా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 100 అంతలును, 60 అంతలు, 30 అంతలు ఫలించనని ఉంది. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో 30, 60, 100 అంతలు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 100 అంతలుగా ఫలించను. ఏ అనుభవంలో మనం ఉండాలా? ఉంటే 100 అంతల అనుభవంలోకి ఉండాల. అంతే. లేదు అంటే మత్తయి సువార్తలో పైనుంచి కిందకి దిగింది. అవరోహణ క్రమం లెక్కల ప్రకారం 100, 60, 30. మార్క్స్ వార్తలో 30, 60, 100. అంటే మనము 100 నుంచి 30కి రావాలా? 30 నుంచి 100కి వెళ్ళాలా? కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల్లో, ఈ సంవత్సరంలో కూడా కొంతమంది 100 నుంచి 30కి వచ్చాం. కొంతమంది 30 నుంచి 100కి వెళ్ళాం. అంటే నీ అనుభవం ఏది? ఒకసారి పరిశీలన చేసుకో. ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంత ప్రార్థన చేసావు? ఎంత స్తుతించావు? ఎంత వాక్యం చదివావు? ఎంత వాక్యం ప్రకటించావు? ఎంతగా ప్రభు పని చేశావు? అందుని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? 100 అంతలుగా ఫలం పొందే వారంగా ఉండాలి. ప్రభువులో ఎదిగే వారంగా, ఫలించే వారంగా ఉండాలి కానీ దిగజారిపోయే పరిస్థితులు ఉండకూడదు. దేవుని వాక్యం బైబిల్లో అది మనం చూస్తున్నాం. మనం దేవునిలో ఫలించాల. ఈ సంవత్సరం ఏం కావాలి మనం చెప్పండి? దేవునిలో ఫలించాలి. ఒక దైవజనుడు చెప్పిన విషయాలు ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తా. వారన్ వెస్బీ గారు ఏమంటాడంటే, లివింగ్ ఇన్ 5 సీక్రెట్స్ అంటాడు. మనం దేవునిలో జీవిస్తున్నాము అంటే 5 విషయాలు చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? లివింగ్ ఇన్ 5 సీక్రెట్స్. ఫ్రూట్ బేరింగ్, అబాయిడింగ్, ఒబేయింగ్, లవింగ్, నోయింగ్ అంటాడు ఆయన. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం గురించి ఆయన మాట్లాడుతూ దైవజనుడు ఇవి చెప్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో వాళ్ళ గురించి ఏమన్నా, మీరు బావుగా తీగ ద్రాక్ష వల్ల ఉంటే గాని, అంటే సంబంధం ఉండాలి. ఫలించాలంటే ఇంత 4 చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ప్రభువులో అంటకట్టబడి ఉండాలి. యేసు ప్రభు యొక్క జీవంలో విశ్వాసి అంటకట్టబడి ఉంటే ఏమవుతాడు? ఫలిస్తాడు. యోహాను సువార్త 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే గాని టచ్లో ఉండాలా. టచ్ ఫోన్లు వాడుతున్నాం కానీ ఏం తెలీదు. అందరి దగ్గర టచ్ ఫోన్లు ఉన్నాయి. కానీ ఏం కాలేకపోతున్నాం. ప్రభుత్వం అటాచ్ లేదు, డిటాచ్. డిటాచ్ అంటే దూరం, అటాచ్ అంటే అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి కానీ అటాచ్ అయి ఉన్నట్లు ఎవరితో? మాకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి అంటారు. బెడ్రూమ్ కమ్ అటాచ్డ్, అన్ని అనుకూలంగానే ఉంటున్నాయి. మంచిది. అలాగే విశ్వాసి ఎల్లప్పుడూ దైవ జీవంతో ఏం కావాలా? అంటు కట్టబడి అటాచ్డ్ గా ఉండాలి కానీ డిటాచ్డ్ గా ఉండకూడదు. కాబట్టి అటాచ్ అయి ఉండాలి దేవునితో. ఎల్లప్పుడు విశ్వాసి యొక్క ఆత్మ దేవుని ఆత్మతో ఏమై ఉండాలా? కలిసి ఉండాలి. ఆదికాండము 44వ అధ్యాయంలో ఏమన్నాడు? 30, 31లో అతని ఆత్మ, అతని ప్రాణం, ఇతని ప్రాణము తెరవేసుకొని ఉండెను. బెన్యామీను ప్రాణం, యాకోబు యొక్క ప్రాణం తెరవేయబడి ఉన్నాయి. విడదీయలేం. తీస్తే చచ్చిపోతాడు ముసలాయన అనగానే యోసేపుకి ఏమైంది? తండ్రి చావు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడలేక ఏడ్చాడు. అంతే. అందరిని దూరం పంపించేశాడు. మేము ఒకవేళ ఈయన తీసుకుని వెళ్ళకపోతే ఇతని ప్రాణం, అతని ప్రాణం తన వేసుకుని ఉంటుంది. ఒకవేళ మేము అట్ట పోతే అని సావు చూడాలా. ఆ మాట వినగానే యోసేపుకి ఏమైంది? హృదయం ఆగలేదు. ఇక వెంటనే చాలా బాధతో
అందరిని దూరం పంపించాడు, ఏడ్చాడు. నేను మీ సహోదరుడైన యోసేపునని చెప్పుకున్నాడు. అంటే అతని ప్రాణం ఇతని ప్రాణం ఏమై ఉంది? పెనవేసుకొని ఉన్నాయి. విడదీయలేం. అలాగే దేవుని ఆత్మ మన ఆత్మ ఏం కావాలా? కనవేయబడి ఉండాలి. ఆ దేవుని ఆత్మతో మనం కలిసి ఉండాలి. దేవుని ఆత్మ మన ఆత్మ. హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. చక్రములు, జీవులు, ఆత్మ. ఆత్మ జీవుల్లోనికి రావడం, జీవులు కదలగానే చక్రాలు కూడా కదులుతున్నాయి. ఆత్మ ఎటు నడిపిస్తే అటు జీవులు వెళ్తున్నాయి. జీవులు ఎటు వెళ్తే అటే చక్రాలు కూడా. హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే మళ్ళీ హెజ్కేలు 40వ అధ్యాయంలో ఈ జీవులు కనబడతాయి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏమిటంటే ఆత్మ, జీవులు, చక్రము. చక్రములో చక్రం ఉన్నట్టు హోదాతో కలిసి ఉంటున్నాయట. అంటే దేవుని ఆత్మ మన ఆత్మ ఏం కావాలి? కనవేసుకుని ఐక్యతలో ఉండాలి. ఆత్మ ఐక్యత అదే. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదుగా అని అంటే తాలిబొట్టు తాడు కాదు. చాలా మంది పాస్టర్లు 3 పేటల తాడంటే ఏమన్నారు? తాలిబొట్టు తాడనుకొని భార్య ఒక పేట, భర్త ఒక పేట. ఏ పేట? ఒక పేట. మూడో పేట ఏ పేట? పరిశుద్ధాత్మ దేవుడండి అన్నాడు ఒక ఆయన. భార్య ఒక పేట, భర్త ఒక పేట, మూడో పేట ఎవరట? ఈ మూడో పేట పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని కలిపేస్తున్నాడు అని అంటున్నాడు ఆయన. అని బైబుల్ ఎక్కడ లేదు. 3 పేటలు తాడంటే ఆడవాళ్ళకి జడలు వేసుకున్న తెలుసు, మీరు వేరేగా అనుకోవద్దు. మీకు 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా పేటలు? జడ వేసేవాళ్ళు చెప్పాలా? 3 పేటలు ఉంటే ఏమందంటే కుదురుద్ది 3 వేయటానికి. 2 అయితే జారుద్ది, 3 ఎక్కుద్ది. ఎక్కితే ఏమైంది? బలంగా ఉంటది. 3 పేటలు కలిస్తే ఆ జడ ఊడిపోదు. కాబట్టి 3 పేటల అనుభవంలో మనం దేవునితో ఉండాలి. మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఉండాలి. అంటే దేవుల్లో ఎదిగే వారికి ఉన్న లక్షణాలు ఇవి. కాబట్టి ఇప్పుడు ఆత్మీయ జీవితాలు గుర్తుపెట్టి యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే మీరు బహుగా ఫలించాలా. దానికి ఏమన్నాడంటే తీగ ద్రాక్షవల్లిలో, ద్రాక్షవల్లి ఆయన, తీగలు అంటే మనం. ద్రాక్షవల్లిలో తీగ అటాచ్ అయి ఉండాలా. ఉంటే జీవాన్ని పొందుకుంటుంది, తర్వాత ఫలము వస్తుంది. అంటే మనం ప్రభువులో లేకుండా ఫలం ఫలించడం చాలా కష్టం. ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా, సువార్త ప్రకటించకుండా, దేవునింటికి రాకుండా, సువార్త పరిచర్య లేక దేవునింట్లో పని చేయకుండా, నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉండకుండా, ఇంట్లో కూడా ప్రార్థనలు లేకుండా ఉండకూడదు. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన 118:15 వచనం. కాబట్టి అలాగన ఇంట్లో అయినా, మందిరంలో అయినా, బయటికి వెళ్ళినా ప్రభుత్వ సంబంధం కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రభుత్వ సంబంధం ఉండాలి. ఆయనతో సంబంధం కలిగి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, ప్రభువులో ఫలిస్తున్నామా లేదా? ఒక చెట్టు జీవించుతున్న చెట్టులో జీవం ఉన్నది అని అంటే గుర్తు ఏమిటంటే దాంట్లో ఏమొస్తుంది? ఫ్రూట్ వస్తుంది. ఫ్రూట్ మునుపు ఏముంటది? లైఫ్ ఉంటుంది. లైఫ్ ఉన్నప్పుడు ఏముంటది? గ్రీనిష్ ఉంటుంది. వేర్ ఈస్ లైఫ్ దేర్ ఈస్ గ్రీనిష్. వేర్ ఈస్ గ్రీనిష్ దేర్ ఈస్ ఎ ఫ్రూట్ అంటారు. ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ జీవం ఉన్న చోట పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉన్న చోట ఫలం వస్తుంది. చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతని కుందును, తామర పుష్పములు అతడు అభివృద్ధి పొందును, లెబానోనుకు వెళ్ళినంత సౌందర్యం సొగసు అతని గుండును. హోషేయ గ్రంథం 14:5-6 వచనాలు. కాబట్టి మనం ఇలాంటి అనుభవంలోనికి రావాలి. అందుకొరకు ఆ దైవజనం చెప్పంటే లివింగ్ ఇన్ 5 సీక్రెట్స్ అంటారు. అంటే చెట్టులో జీవం ఉందంటే 5 రహస్యాలు ఉంటాయి. విశ్వాసిలో కూడా చెట్టు ఫలించినప్పుడు కొన్ని సంగతులు. అలాగే విశ్వాసి దేవుళ్ళు ఎదుగుతున్నాడు, ఫలిస్తున్నాడు అంటే అతనికి ఏముంటాయి? లక్షణాలు ఉండాలి. ఏముండాలా అంటే ఫ్రూట్ బేరింగ్. చెట్టులో జీవం ఉందంటే ఆ చెట్టులో ఫలం ఉంటుంది. రెండవది ఫలమిచ్చే చెట్టు అబాయిడింగ్, అంటే ఆ తీగ ద్రాక్ష వల్లితో ఏమై ఉంటుంది? అటాచ్ అయి ఉంటుంది. మూడవది ఎప్పుడు దానిలోనే నిలిచి ఉంటుంది, అటు ఇటు పోదు, విధేయత కలిగి ఉంటుంది. తర్వాత ఇవి అది ఫ్రూట్ బేరింగ్, అబాయిడింగ్, ఒబేయింగ్, లవింగ్, నోయింగ్. అంటే ఫలం ఫలించే చెట్టే జీవం గల చెట్టు. ఫలం ఫలించాలంటే ఏం కావాలా? నిలిచి ఉండాలా. నిలిచి ఉండాలంటే ఏం కావాలా? విధేయత కావాలా. విధేయత కావాలంటే ఏమై ఉండాలా?
ప్రేమ ఉండాల. ప్రేమ కావాలంటే ఏం కావాలంటే ఆ! ఎరిగి ఉండాల. కాబట్టి ఫలించుట, నిలిచుండుట, విధేయత చూపుట, ప్రేమించుట, ఎరుగుట. ఇప్పుడు దాన్ని రివర్స్ చెప్పుకుందాం మనం తెలుగులో. దేవుణ్ణి ఎరిగితే, యేసు ప్రభువుని ఎరిగితే నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు. ప్రేమిస్తే నిలిచుంటావు. నిలిచుంటే ఫలిస్తావు. యేసు ప్రభువుని ఎరిగావా? యేసు ప్రభు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. మన కొరకే, మన పాపాల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు అని మనం ఎరిగాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఎరిగారు ఈరోజు. సహోదరి చెల్లె బిడ్డ ఎవరు? నిస్సి. తర్వాత తమ్ముడు శామ్యుయల్. శామ్ నిస్సిల్ ఇద్దరు, ఆ సహోదరుడు ఇద్దరు కూడా ఎరిగి ఈరోజు నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారు. వారు ఎరిగారు ప్రభువును. మరి నువ్వు ఎరిగావా? యేసు ప్రభు నీ దేవుడేనా? నీ ప్రభువేనా? నీ రక్షకుడేనా? నీ రాజేనా? నీ పరలోకపు దేవుడేనా? నీ పరలోకపు కాపురేనా? నీ దేవుడేనా? నీ దేవుడిగా ఎరిగావా? యోహాను సువార్త 4:41-42 ఈయన నిజముగా లోక రక్షకుడని మేము ఎరిగి ఉన్నామంటారు. యేసయ్యను ఎరిగావా? ఎరకపోతే ఈ సమయంలో తెలుసుకో. యేసయ్య, నేను పాపిని, నా పాపాలు క్షమించు. కల్వరి శిలువలో నా కొరకు కార్చిన రక్తంతో నా ప్రతి పాపం నుండి కడిగి నాకు విడుదల, విమోచన కలిగించిన అడుగు. ఆ విధంగా నువ్వు ప్రభుని ఎరుగుతావు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి నిన్ను పవిత్రపరుచుంది. రెండవది, ఆయనను ఎరిగితే ప్రేమిస్తాం. ఇప్పుడు నాకు అబ్రహాం ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి ఆయన దేవుల్లో ఫలించాడు. నువ్వు కూడా దేవుని ప్రేమించు. మూడవది, ప్రేమించేవారు ఏమవుతారు? ప్రేమించేవారు ఏమై ఉండాలా? ప్రేమించేవారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవునింట్లో విధేయత చూపించాల. ఎరుగుట, ప్రేమించుట, విధేయత. ఒక మాట అంటారు, ఒక గద్దింపు, ఒక నింద, ఒక అవమానం వస్తుంది, ఒక గద్దింపు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు, సామెతలు 6:23. కాబట్టి శిక్షించేవారుగా, గద్దించేవారుగా ఉంటారు. నిన్ను వాక్యంతో హెచ్చరించేవారుగా ఉంటారు. నువ్వు వచ్చినప్పుడు వాక్యం నీకు పొడుచుకున్నట్టుగా ఉంటుంది, పర్వాలేదు. విధేయత చూపించు, నిలిచి ఉంటావు. విధేయత చూపించాలా. ఒక పని చెప్తే, ఒక మాట చెప్తే, ఒక హెచ్చరిక చేస్తే, నిన్ను ఏదైనా ఒక విషయంలో కరెక్ట్ చేస్తుంటే ఏం కావాలి? నువ్వు విధేయత చూపించాలా. నేటి దినాలు అట్లా లేరు ప్రజలు. వెళ్ళిపోతున్నారు, ఎటు పడితే చెదిరిపోతున్నారు. నువ్వు మాకు చెప్పేది ఏందన్నట్టు. అట్లా ఉండకూడదు. విధేయత అవసరం. ఎరిగినోడు ప్రేమిస్తాడు. ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ఏమవుతాడు? దేవునికి విధేయుడు. దేవుని సంఘానికి పరిచయం. విధేయుడైన వాడు ఏమవుతాడంటే, విధేయత ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినా నిలిచి ఉంటాడు. అతను ఎప్పుడు మందిరం హత్తుకొని అంటుపెట్టి నిలిచి ఉంటాడు. నిలిచి ఉంటాడు కాబట్టి జీవం వస్తుంది. జీవం ఉంది కాబట్టి నిలిచి ఉన్నాడు కాబట్టి ఏమవుతాడు? ఫలిస్తాడు. కాబట్టి ఎరుగుట, ప్రేమించుట, విధేయత చూపుట, నిలిచి ఉండుట, ఫలించు. అప్పుడు ఆ చెట్టును ఏమంటారంటే, ఇది జీవము గల చెట్టు, దీన్ని నరకొద్దు. నువ్వు అట్లా అనుభవంలోకి రావాలని మా ప్రార్థన. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు ఆయన జీవాన్ని గురించి మాట్లాడాడు. 9 నుంచి 20 వరకు చదివితే ఆయన ప్రేమను గురించి మాట్లాడాడు. 20 తర్వాత చివరి వరకు చదువుతూ పోతే ఆయన నామాన్ని గురించి మాట్లాడాడు. 3 మాట్లాడాడు. హిజ్ లైఫ్, హిజ్ లవ్, హిజ్ నేమ్. ఆయన జీవం, ఆయన ప్రేమ, ఆయన నామం. ఈ మూడిట్లో వారు నిలిచి ఉండాల. నువ్వు నిల్చున్నావా ప్రభు ప్రేమలో? నువ్వు నిల్చున్నావు ప్రభు జీవంలో? నువ్వు నిలిచి ఉన్నావా ప్రభు నామంలో? యేసే నామంలో నిలిచే ఉన్నావా? వదిలిపెట్టావా? కాబట్టి మనం ప్రభులో ఫలించే వారంగా ఉండాల. కాబట్టి యానివర్సరీ చేసుకునేటప్పుడు దేవుళ్ళు ఎదుగుట, ఫలించుట, విస్తరించుట, వర్ధిల్లుట ఇవి చాలా అవసరం. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకుందాం. యేసయ్య, గత సంవత్సరాలు ఫలించలేకపోయాను, ఈ సంవత్సరం నీ కొరకే ఫలిస్తా, పని చేస్తా, ప్రయాసపడతా, కష్టపడతా, ప్రార్థిస్తా, ఆరాధిస్తా, ఆత్మలు సంపాదిస్తా, నీ కొరకే ఎంత క్రమేణా చెల్లిస్తా, సమర్పణ కలిగి ఉంటాను నీ సంఘ సేవ కొరకు, ఆత్మ లక్షణ కొరకై నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేసుకో. అటు మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఫలించే వారికి లక్షణాలు ఏంటి? ఎరుగుట, ప్రేమించుట, విధేయత చూపుట, నిలిచి ఉండుట, ఫలించుట. చేస్తారా? కోపాలు వచ్చినప్పుడు ఏం చేయం, ప్రేమలు ఉంటే మాత్రం బాగా చేస్తాం. కాబట్టి అన్నవాళ్ళు ఎవరు నడిపించారు? శివనన్న రండి. ఇప్పుడు
తీర్మానం చేసుకుందాం. ఈ అనుభవంలో ఉండి మనం ప్రభువులో ఫలిద్దాం. ఇప్పుడు అన్నోళ్ళు చెప్పినట్టు కొంతమంది క్లుప్తంగా స్తుతించండి. తర్వాత వెంటనే ఒక 5-10 నిమిషాల్లోపే వాక్యం ముగిస్తాం. మరలా హస్త నిక్షేపణ చేస్తాం. దయచేసి సమయంలో లోపల ఉన్నవారు, అవకాశం ఉన్నవారు మోకరించండి. సమయంలో ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇద్దరు మాత్రమే ప్రభుని స్తుతిస్తారు. ఇక యానివర్సరీ సందర్భంగా ప్రసాద్ అన్న, హైమక్క, సహోదరుల్లో ప్రసాద్ అన్న, సహోదరిలో హైమక్క ఇద్దరు ప్రభుని స్తుతిస్తారు. తర్వాత మిగిలిన కార్యక్రమం నడిపించబడతారు. స్తోత్రమైన దేవుడుగా మీరు మాకున్నందుకు మీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ యొక్క బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా మీ జీవం గల సంఘంలో అంటుకట్టిన మీ ప్రేమకు మీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ యొక్క బిడ్డలమైన మేము తండ్రి నిలువరమైన పట్టణం లేనప్పుడు, నివాస గృహం లేనప్పుడు, మీ యొక్క బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మోరియాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, ఆయన చిన్న మందగా కూడుకున్న మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క గొప్ప మందిరమును మీరు మాకు దయచేసి మీ ప్రేమను బట్టి మీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను నాయన. ముఖ్యంగా తండ్రి మీ యొక్క నామంలో మీ పేరు పెట్టబడిన మందిరంలో చేరి మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం తండ్రి. నాయన మోరియాకు మీరే నామకరణం చేసి మీ ప్రేమకు మీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన 7 సంవత్సరములు పూర్తి చేసుకుని 8వ సంవత్సరం ప్రవేశించుండగా మీ యొక్క దయను కృపను కుమ్మరించి సహాయపడమని వేడుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి మీ దాసును నిలబెట్టుకుని మోరియా అనుభవం నాయన 5 అనుభవంలో నాయన మమ్మల్ని నడిపించడానికి నాయన ఈ 2025 సంవత్సరంలో మీరు ఇష్టపడిన మీ ప్రేమకు మీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క పరిచర్య తండ్రి మహిమకరంగా, దీవెనకరంగా జరుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన మోరియా ప్రారంభించిన నాటి నుండి ఈ నిమిషం వరకు తండ్రి ఎన్నో పరిస్థితులు గుండా తండ్రి వెళ్ళినప్పుడు తండ్రి చిన్నగా తండ్రి వేసుకున్నప్పుడు తండ్రి విస్తారమైన నేను చుట్టూ దాన్ని షెడ్ వేసుకునే విషయంలో ప్రతి విషయంలో మందిరం ఎక్స్టెండ్ చేసే విషయంలో కూడా ఎంతో సహాయం చేసినారు. మీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మోరియాను ఆయన మీరు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క పరిస్థితిలోనూ ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించిన మీ ప్రేమకు మీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు ఉదయకాల సమయంలో బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి మీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. ఆయన ప్రతి పరిస్థితి యందు మీ యొక్క సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నాను. ఆయన ఇంత గొప్ప క్రయం మా కొరకు చెల్లించిన దేవునికి, నేను ఇంత గొప్ప మందిరము మీ యొక్క బిడ్డలమైన మాకు అనుగ్రహించిన దేవునికి నేను ఏమి చెల్లించగలను తండ్రి? ఏమీ చెల్లించలేను అని కేవలము మీరిచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకుని నాకు ఈ దీన స్తుతి, ఆరాధన మా కొరకు త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఆరాధించి అర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అల్పులమయ్యగ్నునైనా ఎన్నికలేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా చిన్నమందగా ప్రభా సమకూర్చి నైనా విడుదలైన మా ఎడల మీ ప్రేమను కనపరిచి మోరియాను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా చిన్నమందగా ప్రభా విడనాడబడిన వారుగా ఉండగా మా ఎడల మీ కనికరమును చూపించి ప్రభా మీరే మా పక్షమందుండి మోరియాను ప్రభా మా కొరకు సిద్ధపరిచి గడిచిన 7 సంవత్సరంలో ప్రభా మోరియా పక్షంగా ఎన్నో మేలులు, ఉపకారములు చేస్తూ ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా మోరియాను నిలవబెడుతూ మా మధ్య మీరుండి నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ యొక్క తండ్రి నీ దాసుని నిలవబెట్టుకుని మీరు అనుగ్రహిస్తూ వచ్చిన లేఖన భాగములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మోరియాలో మేము కూడా అబ్రహాం వలె ప్రభా నీ కొరకు కష్టపడే వారంగా ప్రభా నీలో నిలిచే వారంగా ఉండుట కొరకై ప్రభా నువ్వు తెలియపరుస్తూ వచ్చిన లేఖన భాగములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 5 అనుభవాలు కలిగే వారంగా ప్రభా నీ సన్నిధిలో ఫలించే వారంగా ఉండుట కొరకై ప్రభా మీ బిడలైన వారందరి పక్షంగా ప్రభా మీ కనికరం చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నాయన 7 సంవత్సరాలుగా మీ కనికరం చూపుతూ నాయన చిన్నమందిగా ఉన్న మమ్మల్ని బలపరుస్తూ ప్రభా మా ఎడలు మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలు, ఉపకారం బట్టి మందిరం పక్షంగా మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన సహాయం బట్టి, కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ రానున్న దినాలు కూడా ప్రభా మోరియాని అనేకులకు ఆశీర్వాదంగా నుంచి ప్రభా ఇంకా నూతనమైన ఆత్మని సన్నిధిలో చేర్చుకోమని సహాయపడుతురమ్మని నేటి వరకు మీరు మా ఎడల కనపరుస్తూ వచ్చిన మీ కృపను వాత్సల్యతను బట్టి ప్రభా మోరియా వాసులుగా ప్రభా నీ సన్నిధిలో కూడి ప్రభా నేను ఆరాధిస్తూ గణపరుస్తూ నీ కొరకై ప్రభా జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. యొక్క దినస్తుతి ఆరాధన నా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఆరాధించి అర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి స్థానిక సంఘం కాకుండా ఈ రోజు పిలువబడిన వారిలో ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు మరి ఒక్కరు ప్రభుని ఆరాధించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. భద్రపరిచి మీ నామాన్ని గణపరచడానికి, గొప్ప చేయడానికి ప్రభా స్తుతించి శ్లాఘించి కొనియాడి పూజించడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినాన్ని బట్టి
మీ మహాకృపా కనికరాలన్నింటిని బట్టి ప్రభా నీ నామానికి లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు ప్రభా. నిన్ను నమ్మిన వారిని విడవని ఎడబాయిన దేవుడవు ప్రభా. అంత గొప్ప దేవుడు ప్రభా. ప్రాణం ఇచ్చిన దేవుడవు నాయన. నీ రెక్కల క్రింద భద్రపరిచి ప్రతి పరిస్థితిలో కూడా ప్రభా, ఈ మోరియా విషయంలో ప్రభా, బిడ్డల విషయాల్లో ప్రభా మీ కనికరాన్ని చూపించి ప్రభా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మీరే దిక్కుగా ఉండి ప్రభా నాయన ప్రభా యథార్థవంతులు త్రోవలు సరళం చేస్తానన్నారు. సరళం చేసి ప్రభా మీరు ఏ రీతిగా అయితే ప్రార్థన చేసినప్పుడు ప్రభా చూపిస్తూ వచ్చారు, ఆ రీతిగా ప్రభా ఈ యొక్క గృహంలో ప్రభా నీ యొక్క ప్రభా మీ నామం ఇక్కడ స్తుతించ నొందదగినది, స్తుతింపబడదగింది ప్రభా. అటువంటి నామాన్ని ప్రభా ఈ బిడ్డలకి ఈ స్థలంలో మోరియా ద్వారా మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృపాంతటిని బట్టి నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు ప్రభా. నేను నమ్ముకున్న వారిని నీతిమంతుల్ని ఎన్నడూ కదలనివ్వని దేవుడు నాయన. నీతిమంతుల్ని నువ్వు స్థిరపరిచే దేవుడు. అటు రీతిలుగా ప్రభా ప్రసాదాన విషయంలోను హైమ అక్క బిడ్డల విషయంలో ప్రభా మీరు కలిగిన మీ యొక్క సంకల్పాన్ని, ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుకుని ఈ బిడ్డల పక్షాన ప్రభా మీరు ఈ స్థలాన్ని ఎన్నుకుని ఏర్పరచుకుని ప్రభా ఈ రీతిగా ఇక్కడ మీ నామాన్ని ఘనపరుచుకోవడానికి జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మీ యొక్క ఏర్పాట్లో మీ యొక్క చిత్తంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ యొక్క మహాకృప కొరకే, మీ నామ ఘనత కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. బిడ్డలను మీరు ఈ రీతిగా సమకూర్చి ప్రభా మరి ప్రారంభించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభా నీ బిడ్డలకు మీ కృపను మెండుగా అనుగ్రహించి ప్రభా ఈ యొక్క బిడ్డల మధ్యలోని పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ప్రభా మీరే వీరి ఎద్దుకు దిగివచ్చి ప్రభా వీరి మధ్యలో మీరు చేస్తూ ఉన్న ఘనమైన గొప్ప కార్యాల కొరకే, మేలుల కొరకే నీ నామానికి లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. పరలోకపు సంకల్పాన్ని వీరి ఎడల మీరు నెరవేర్చుకుంటూ ఈ రీతిగా మీరు భద్రపరిచిన ఈ మోరియాను బట్టి సాగిలిపడిన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకే కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిని బట్టి మా హృదయపూర్వకంగా చేస్తున్నాం తండ్రి. మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ యొక్క కరుణాపీఠం నుంచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మా హృదయపూర్వక వందనాలు. దయగలిగిన తండ్రి మోరియా ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు వందనాలు. దేవ 7 సంవత్సరాలు ముగించుకుని 8వ సంవత్సరంలోనికి దేవా వారిని ప్రవేశింపజేసినకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచినటువంటి కాలంలో మీరు చేసినటువంటి కృపను బట్టి మీరు ఇచ్చిన అన్ని అక్కర్లను బట్టి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. 8వ సంవత్సరంలోని కూడా దేవా మీ సంవత్సరం కూడా మీరు పొడిగించినందుకై వందనాలు. అయితే ఏ విధంగా ఫలించాలో, ఏ విధంగా అభివృద్ధి పొందాలో, ఎలాగ విస్తరించాలో, ఎలాగ నిన్ను తండ్రి నేను అంటుకట్టబడాలో దేవా వారితో మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ సంవత్సరం కూడా దేవా మోరియా పరిచర్యని మీరు ఆస్వాదించి దీవించండి. దేవా ఈ సంవత్సరం కూడా దేవా మీ అపరిమితమైన కృపతో, దేవా మీ వాత్సల్యముతో, మీ ఆత్మతో స్థలాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి వచ్చిన విశ్వాసుల కొరకై ప్రార్థిస్తున్నాం. దేవా ఈ స్థలములో దేవా చేయబడే ప్రతి ప్రార్థన మీ దృష్టికి అంగీకారంలో ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి. దేవా ఈ స్థలములో చేరవచ్చిన ప్రతి దేవ ఆరాధన మీ దృష్టికి అంగీకారముగా మీరు కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరాధన ఆగ్రహించండి, వారి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. పరిశుద్ధమైన స్థలములో నుండి వీరికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి ఈ మందిరాన్ని ఇంకా దేవ విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా చుట్టుప్రక్కల ఉన్న వారు అనేక మంది దేవా మీ వాక్యమును విని దేవా వారి హృదయాలు తెరబడిన వారే దేవా ఈ మోరియా ప్రార్థన మందిలో వారు పచ్చని చెట్టు వలె నాటబడినట్లుగా మీరు కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. రాబో దినాల్లో అనేకులు ఇంటి తీసుకుని వచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి. చేసిన పరిచర్యను బట్టి మీకు వందనాలు. తిరిగి భోజన సహవాసాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. మేము మరలా మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ కృపాకాలు దయచేయండి. ఇక్కడ మోకరించిన ప్రతి వారు ఏ అక్కడి కలిగి వచ్చారో, ఏ అవసరం కలిగి వచ్చారో మాకు తెలియదు. వారి అక్కల అవసరాలన్నీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తొట్టునీయకుండా మనల్ని కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట ఆనంద దోషిగా నిలువబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు మహాత్మ్యం అధికారము ఆధిపత్యము యుగములకు ఇప్పుడు సర్వయుగములు తరతరములకు చెల్లును గాక. ఆమేన్.